హలో, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహాలనేవి జరగకపోతే వాటిని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. అసలు న్యాయస్థానం అనేటువంటిది ఈ విషయంలో ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేసింది? హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వివాహం అనేటువంటి చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అనేటువంటిది కూడా చేసుకోవాలి. కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వివాహం చెల్లుబాటు అవుతుందని ఎక్కడా కూడా లేదు. కానీ హిందూ వివాహం అనేటువంటిది సాంప్రదాయబద్ధంగా జరిగినట్టయితే రిజిస్ట్రేషన్ లేకపోయినప్పటికీ కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. కానీ కేవలం రిజిస్ట్రేషన్ ఉన్నంత మాత్రాన ఇద్దరు వ్యక్తులు సంతకాలు పెట్టుకొని వివాహం అయిపోయిందని చెప్పేసి ఈ యొక్క సర్టిఫికేట్ చూపించినంత మాత్రాన సాంప్రదాయబద్ధంగా వివాహం అనేది జరగకపోతే దాన్ని పరిగణించాల్సినటువంటి అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. వివాహం అంటే కేవలం విందు చిందు అలాంటి ఈ యొక్క డ్యాన్సెస్ ఇలా కాకుండా సాంప్రదాయబద్ధంగా మూడు ముళ్ళు, అదేవిధంగా 7 అడుగులు నడిచినటువంటి ఈ యొక్క క్రతువు ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఈ సెరమనీస్ ఏవైతే ఉన్నాయో సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క హిందూ మతంలో వాటన్నిటినీ కూడా పరిగణించి యూత్ అందరూ కూడా అవి కంపల్సరిగా సెరమనీస్‌లో పార్టిసిపేట్ చేయాలి. ఇటీవల హిందూ మ్యారేజ్ అనగానే సాధారణంగా మ్యారేజ్ అనగానే ఖచ్చితంగా ఈ డ్రింకింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, లేదంటే డైనింగ్ కానివ్వండి, సో ఇతర డాన్సెస్ కానివ్వండి, ఈ సంగీత్స్ అనేటువంటివి విపరీతంగా వస్తున్నాయి. సో హిందూ మ్యారేజ్ అంటే ఇవి కాదు. ఖచ్చితంగా 7 అడుగులు, 3 ముళ్ళు, సో నలుగురు ముత్తైదులకు పిలిచి భోజనం పెట్టడం ఇట్లాంటివి చాలా సాంప్రదాయంగా జరగాలి. సో ఇటీవల ఒకానొక కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే కేవలం రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన అది మ్యారేజ్గా పరిగణించాల్సిన అవసరం లేదని చెప్పేసింది. సో ఈ కాంటెక్స్ట్లో అసలు హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేటువంటిది ఏంటి? ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏ విధంగా మ్యారేజ్ చేసుకోవాలి? అండ్ రిజిస్ట్రేషన్ ఉంటేనే కంపల్సరీయా? లేదు అంటే డైవర్స్ అనేటువంటిది ఎలా ఉంటుంది? అండ్ అదేవిధంగా మ్యారేజ్ ఏజ్ అనేటువంటిది ఏంటి? మెన్కి ఉమెన్కి ఎట్లా ఉంటుంది? హిందూ మ్యారేజ్ ఇన్వాలిడ్ ఇఫ్ రిక్విసైట్ సెరమనీస్ నాట్ పెర్ఫార్మ్డ్, రిజిస్ట్రేషన్ వోంట్ మేక్ సచ్ ఏ మ్యారేజ్ లెజిటిమేట్. అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం సెరమనీస్ని ఫాలో అవ్వకుండా కేవలం రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుంటే అది చెల్లదు అని సర్వోన్నత న్యాయస్థానం మన ధర్మాసనం అనేటువంటిది చెప్పడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో అసలు సంస్కార లేదంటే సాక్రమెంట్ అంటే ఈ పవిత్రత ఏదైతే ఉందో కల్చర్, ఆ కల్చర్లో ఉన్నటువంటి క్రతువు ఏదైతే పార్టిసిపేట్ చేస్తూ ఆ యొక్క సాక్రోశాంట్ అంటాం, లేదంటే ఈ యొక్క పవిత్రత హిందూ మ్యారేజ్కి పవిత్రత అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. ఆ పవిత్రత ఈ ఆచారాల ద్వారా వస్తుంది. వాటిని పరిగణలోకి తీసుకొని కేవలం సాంగ్స్, ఈ యొక్క డాన్సెస్ కాకుండా కంపల్సరీగా ఈ యొక్క సెరమనీస్ అనేటువంటి పార్టిసిపేట్ చేస్తేనే దాన్ని మ్యారేజ్గా పరిగణించవచ్చు. హిందూ చట్టం లేదా హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ అనేది హిందూ మ్యారేజ్ అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి ఇన్స్టిట్యూషన్గా పరిగణించడం జరిగింది. సో దట్టు మనకి మ్యారేజ్ అనేటువంటిది చాలా పవిత్రమైనదిగా, అందుకే మీరు గమనించండి మ్యారేజ్లో జన్మ జన్మల సంబంధం 7 జన్మలకి కూడా మీరిద్దరూ భార్యాభర్తలుగా చెప్పడం జరుగుతుంది. అలాంటి అంటే హిందూ మ్యారేజ్‌లో లేదంటే హిందూ సాంప్రదాయంలోనే ఒక ఇద్దరిని కలపడం ఉంది కానీ, ఈ యొక్క డైవర్స్ అనేటువంటి కాన్సెప్ట్ హిందూ మతంలో కానివ్వండి, హిందూ మ్యారేజ్ ఆచారంలో ఎక్కడా లేదు. డైవర్స్ అనేటువంటిది తర్వాత రోజుల్లో వచ్చినటువంటి ఎవల్యూషన్‌లో భాగంగా చట్టంలో పేర్కొన్నారు తప్ప, అసలు హిందూ సాంప్రదాయం ప్రకారం హిందూ క్రతువు ప్రకారం ఇద్దరు వ్యక్తుల్ని కలిపే సాంప్రదాయం ఉందే తప్ప ఇద్దరు వ్యక్తులను విడదీసే సాంప్రదాయం అనేటువంటిది ఆ రోజుల్లో లేదు. తర్వాత రోజుల్లో మనకి చట్టం అనేటువంటిది వచ్చింది. సో ఇక్కడ మీరు గమనిస్తే హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేటువంటిది ఈవెన్ సెరమనీస్ ద్వారా మ్యారేజ్ చేసుకున్న అది కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారమే చెల్లుబాటు అవుతుంది. ఇక్కడ వైస్ వర్సా చూడండి. సెరమనీస్ అంటే ఈ యొక్క క్రతువు, ఈ యొక్క సెరమనీస్ అనేటువంటివి పెళ్లి చేసుకునేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉన్నట్టయితే రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా మీ ఇద్దరికి మ్యారేజ్ అయిపోయినట్టే. ఇది ఇక్కడ ఏం చెప్తున్నారంటే సుప్రీంకోర్టు వారు కేవలం రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుంటే ఎలాంటి సంస్కృతి సాంప్రదాయాలు ఫాలో అవ్వకుండా, ఈ యొక్క మాంగళ్య ధారణ లేకుండా, 7 అడుగులు నడవకుండా, సో ఇలాంటివి ఏమీ లేకుండా కేవలం సంతకాలు పెట్టుకొని మేము మ్యారేజ్ చేసుకున్నాం తర్వాత డైవర్స్ తీసుకున్నామంటే ఇది కుదరదు. అలాంటి మ్యారేజెస్ని ఇన్వాలిడ్ చేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ యొక్క ఆచారాలు అనేటువంటివి రిచువల్స్ అనేటువంటివి కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అండ్ ఈ సెరమనీస్ అనేటువంటివి దట్టు ఏ మతానికి సంబంధించి ఏ వర్గానికి సంబంధించి ఈ కస్టమ్స్ ఆచారాలు ఉంటాయి వాటన్నిటిని పాటించే మ్యారేజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే అసలు హిందూ అంటే ఎవరు? భారతదేశంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం హిందువులు, అదేవిధంగా అదేవిధంగా మనకి జైనులు,
సిక్కులు, అదేవిధంగా బుద్ధిస్టులు కూడా మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం హిందువులుగా పరిగణించడం జరుగుతుంది. ఈవెన్ లింగాయతులు వీరిని కూడా హిందువులుగా పరిగణించడం జరుగుతుంది ఈ చట్టం ప్రకారం. సో వీటిని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీగా హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేటువంటిది 1955లో తీసుకురావడం జరిగింది. సో హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుంది? అటు మ్యారేజ్ ఎలా చేసుకోవాలి అంటే చట్టబద్ధంగా ఎలా చేసుకోవాలో చెప్తుంది. అండ్ డైవర్స్‌ని కూడా చట్టబద్ధంగా ఎలా తీసుకోవాలో చెప్తుంది. అండ్ ఇదే హిందూ మ్యారేజ్ అనేటువంటిది సెరమనీస్ ద్వారా మ్యారేజ్ అనేది చేసినా సరే అది చెల్లుబాటు అవుతుంది. అది చెల్లుబాటు అవుతుంది. కొంతమంది ఇప్పటికి డౌట్ ఉంటుంది. ఏమని? సార్ మేము మ్యారేజ్ అనేటువంటిది పెద్దల యొక్క నిశ్చితార్థం వరకు మ్యారేజ్ అనేటువంటిది జరిగింది. అన్ని సాంప్రదాయాల ప్రకారమే జరిగింది. కానీ మేము రిజిస్టర్ చేసుకోలేదు. అది ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటుందా? ఖచ్చితంగా అది పరిగణలోకి తీసుకుంటుంది. అండ్ అదే విధంగా అసలు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కొన్ని సైలెంట్ ఫీచర్స్, ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే హిందూ బై బర్త్ అవ్వచ్చు లేదా బై కన్వర్ట్ అవ్వచ్చు. వారందరినీ కూడా హిందూగా పరిగణించడం జరుగుతుంది. అండ్ ఈ చట్టం కిందికి వారిని తీసుకురావడం జరుగుతుంది. హిందువులంటే బుద్ధిస్టులు, జైన్లు, అదేవిధంగా సిక్కులను కూడా పరిగణించడం జరుగుతుంది. అసలు భారతదేశంలో మ్యారేజ్ ఏజ్ అనేటువంటిది మీరు మోడర్న్ హిస్టరీ టైం పీరియడ్ నుంచి చూస్తే మోడర్న్ హిస్టరీ టైం పీరియడ్ నుంచి చూస్తే అసలు గతంలో అంటే ఏన్షియంట్ టైం పీరియడ్‌లో మనకి ఎక్కువగా చైల్డ్ మ్యారేజ్ అనేటువంటివి విపరీతంగా ఉండేవి. తర్వాత రోజుల్లో బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత మ్యారేజ్ ఏజ్ అనేటువంటిది పెంచడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి అంటే స్వతంత్రం తర్వాత మ్యారేజ్ ఏజ్ అనేటువంటిది అబ్బాయికేమో 21 సంవత్సరాలు ఉండాలి. అండ్ అమ్మాయికేమో ఖచ్చితంగా పెళ్లి కూతురికేమో 18 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి. సో 18 సంవత్సరాల కంటే అమ్మాయికి మ్యారేజ్ జరిగితే దాన్ని చైల్డ్ మ్యారేజ్‌గా పరిగణించడం జరుగుతుంది. భారతదేశంలో చైల్డ్ మ్యారేజ్ అనేటువంటివి కంప్లీట్‌లీ ప్రొహిబిటెడ్ అనమాట. సో ప్రొహిబిట్ చేస్తూ తీసుకొచ్చినటువంటి చట్టాలు కూడా ఉన్నాయి. అండ్ ఎవరైతే చైల్డ్ మ్యారేజ్ అనేటువంటి చేస్తారో చేసిన వారికి ₹1,00,000 వరకు ఫైన్ పడొచ్చు. అండ్ లేదా 3 సంవత్సరాల వరకు ఇంప్రిజన్మెంట్ జైలు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఓవరాల్‌గా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మీరు గమనిస్తే అసలు ఈ చట్టం తీసుకొచ్చింది దేనికి అంటే ఫార్బిడనింగ్ బైగామీ అంటే ఈ యొక్క 2 వివాహాలు అంటే ఒకే సమయంలో భార్య ఉండగా లేదా భర్త ఉండగా ఇంకొకరిని మ్యారేజ్ చేసుకోకుండా ఆపేటువంటి ప్రయత్నం. పాలిగమి, పాలియాండ్రీ, బైగామీ ఇలాంటివి అంటే మల్టిపుల్ మ్యారేజెస్ అనేటువంటివి వితౌట్ టేకింగ్ డైవర్స్ ఖచ్చితంగా మ్యారేజ్ అనేటువంటి చేసుకోకూడదు. సో ఒక భర్త, ఒక భార్య ఉండగా మరొక వ్యక్తిని మ్యారేజ్ చేసుకోకూడదు. డైవర్స్ అనేటువంటిది అవ్వాలి. సో అప్పుడు మాత్రమే చట్ట ప్రకారంగా మీరు మ్యారేజ్ చేసుకొని చెల్లుబాటు అవుతుంది. అండ్ సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ఇల్లీగల్ టు హ్యావ్ 2 లివింగ్ వైఫ్స్ అట్ వన్స్ అంటే ఇద్దరు వైఫ్స్‌ని ఒక హస్బెండ్ ఒకే సమయంలో ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకున్నాడంటే అది ఇల్లీగల్‌గా చట్టబద్ధంగా కాకుండా చట్ట వ్యతిరేకంగా పరిగణించడం జరుగుతుంది. సో దాన్ని బైగామీగా పరిగణించడం జరుగుతుంది. అతనికి శిక్ష పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ ఇఫ్ వన్ స్పౌస్ ఈస్ అలైవ్ అండ్ అదర్ పర్సన్ రీమ్యారీస్ సచ్ మ్యారేజ్ ఈస్ నాట్ ఓన్లీ వాయిడ్ అంటే ఒక భార్య బ్రతికుండంగానే తన యొక్క డైవర్స్ ఇవ్వకుండా వేరే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంటే ఆ మ్యారేజ్ చెల్లుబాటు అవ్వదు. అండ్ ఖచ్చితంగా చేసుకున్న వాళ్ళిద్దరికీ కూడా శిక్ష పడేటువంటి అంటే చేసుకున్న వ్యక్తికి శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. ఐపీసీ 494 అండ్ 495 సెక్షన్స్ ప్రకారం ఇట్ ఈస్ పనిషబుల్ క్రిమినల్ అఫెన్స్గా చెప్పుకోవచ్చు. అండ్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారమే ఒక వ్యక్తి మ్యారేజ్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాకపోతే రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మ్యారేజ్ చెల్లుబాటు అవుతుందా అంటే అట్లా ఏమీ లేదు. హిందూ సాంప్రదాయం ప్రకారం మ్యారేజ్ చేసుకున్నా సరే రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా చట్టబద్ధంగా అది చెల్లుబాటు అవుతుంది. సో సాధారణంగా రిజిస్ట్రేషన్ అనేటువంటి తీసుకురావడం కూడా మంచి విషయమే. ఎందుకంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా. సో రిజిస్ట్రేషన్ అనేటువంటిది మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి చట్టాలకు అనుగుణంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ హవెవర్ ఏ మ్యారేజ్ ఈస్ నాట్ ఇన్వాలిడ్ ఆర్ ఇల్లీగల్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ అన్ అఫీషియల్ సర్టిఫికేట్ అంటే కేవలం ధ్రువపత్రం లేకపోయినంత మాత్రాన మ్యారేజ్ సర్టిఫికేట్ లేనంత మాత్రాన వారు సాంప్రదాయబద్ధంగా మ్యారేజ్ చేసుకుంటే అది ఖచ్చితంగా చెల్లుబాటు అవుతుంది. చెల్లుబాటు అవ్వకుండా ఏమీ ఉండదు అన్నట్టుగా ఇక్కడ చట్టంలో మనకి పరిగణించడం జరుగుతుంది. అండ్ ఈ రోజు ఉన్నటువంటి కాంటెక్స్ట్లో పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఇచ్చాను. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద చీఫ్ పర్పస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ కంట్రీ ఒక దేశానికి సంబంధించి రాజ్యాంగం అనేటువంటిది ఏ ఉద్దేశంతో తీసుకొస్తారు, అసలు రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? స్టేట్మెంట్స్లో మనకి ఆప్షన్ ఏబిసిడి ఉన్నాయి. ఇట్ డిటర్మైన్స్ ద ఆబ్జెక్టివ్ ఫర్ ద మేకింగ్ ఆఫ్ నెససరీ లాస్, ఇట్ ఎనేబుల్స్ ద నెససరీ ఆఫ్ పొలిటికల్ ఆఫీసర్స్ అండ్ ఏ గవర్నమెంట్, ఇట్ డిఫైన్స్ అండ్ లిమిట్స్ ద పవర్ ఆఫ్ ద గవర్నమెంట్. ఆప్షన్ డి వచ్చేసి ఇట్ సెక్యూర్స్
సోషల్ జస్టిస్, సోషల్ ఈక్వాలిటీ అండ్ సోషల్ సెక్యూరిటీ. అసలు ఒక దేశానికి సంబంధించిన రాజ్యాంగం యొక్క ఉద్దేశ్యం ఏంటి? రాజ్యాంగం యొక్క ఎయిమ్ ఏంటో అడుగుతున్నారు. ఇది పీవైక్యూ అండి. ప్రీవియస్‌లీ రిపీటెడ్ క్వెషన్. సో, ఆన్సర్ అనేటువంటిది కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ నైస్ డే.